ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించును. ఏవు 22వ అధ్యాయము 27వ వచనము. ప్రార్థన. ప్రియమైన మా పరలోకపు తండ్రి, మీ ప్రజలమైన మేము మిమ్మల్ని ప్రార్థించడానికి అబ్బా తండ్రి అని మొరపెట్టే మీ దత్తపుత్రాత్మను పరిశుద్ధాత్మను మాలో ఉంచినందుకై మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మా ప్రార్థన విన్నపాలను విజ్ఞాపనలను మీ సన్నిధానంలోకి తీసుకొని వచ్చినప్పుడు మా మనవుని ఆలకించి మాకు జవాబిచ్చే దేవుడువైనందుకు మీకు వందనాలు, స్తోత్రాలు దేవా. మా పట్టణంలో, మా రాష్ట్రంలో, మా దేశంలో ఉన్న స్త్రీలందరి కొరకు, వారి పక్షాన వారి కొరకు మీకు విజ్ఞాపన చేస్తున్నాను తండ్రి. మా దేశంలో ఉన్న స్త్రీలందరినీ రక్షించండి ప్రభువా. ఎవరి ఆత్మ కూడా నరకానికి వెళ్ళకూడదు అని విజ్ఞాపన చేస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్క స్త్రీని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి దేవా. వాళ్ళ ప్రతి ఒక్కర అవసరతను తీర్చమని అడుగుతున్నాను దేవా. శ్రమలో ఉన్న వారిని ఆదరించండి, స్వస్థత లేని వారికి స్వస్థత ఇవ్వండి, బలహీనులైన వారిని బలపరచండి. ఇంట్లో బయట వారు చేస్తున్న ప్రతి పనులలో మీ ఆత్మ జ్ఞానమునిచ్చి మీ సన్నిధిని వారికి తోడుగా ఉంచి దుష్టత్వము నిండి ఉన్న ఈ లోకంలో వారికి క్షేమాన్ని ఇవ్వమని ప్రార్థిస్తున్నాను దేవా. మీరే కాపుదలను అనుగ్రహించండి, మీరే భద్రత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. మిమ్మల్ని ప్రార్థిస్తే జవాబు ఇచ్చే దేవుడు అని, మా ప్రతి అవసరతను తీర్చే దేవుడు అని, మమ్మల్ని రక్షించే దేవుడు అని మా దేశంలో ఉన్న ప్రతి ఒక్క స్త్రీ ఈ సత్యమును గ్రహించి మిమ్మల్ని ప్రార్థించేటట్లు అబ్బా తండ్రి అని మొరపెట్టుకునే మీ ఆత్మను వారందరిలో ఉంచి ఈ వాగ్దానము మా అందరి జీవితంలో నెరవేర్చమని యేసునామములో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మా ప్రార్థనను ఆలకించి మాకు జవాబు ఇచ్చినందుకు మీకే కోట్ల కొలది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను దేవా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం.